హలో అందరికీ, నేను మీ నరేంద్ర. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్లో ఈ డ్రీమ్ అయితే 100% ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే వాళ్ళ లైఫ్లో వాళ్ళ కోసం కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ వాళ్ళ ఓన్ డ్రీమ్ హౌస్ని మనం బిల్డ్ చేసుకుందామని చెప్పేసి ఎగ్జాక్ట్లీ లాస్ట్ 1 year క్రితం నాకు ఈ డ్రీమ్ ఉండేది. బట్ అదైతే ఫుల్ఫిల్ అయిపోయింది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఓన్ హౌస్ని బిల్డ్ చేద్దాం అనేది ఎప్పటి నుంచో ఉండే ఒక కళ. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లైఫ్లో ఒక్కసారి మాత్రమే మన ఓన్ హౌస్ని మనకు నచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేసుకోగలం. సో ఫస్ట్ టైం మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఈ ఫీల్డ్లో ఎటువంటి నాలెడ్జ్ అనేది ఉండదు. మనం ఒక బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక పెయింటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక ప్లంబర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక ఎలక్ట్రీషియన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ దెన్ ఆ ప్రొడక్ట్స్ అన్నీ మనకి మంచి ప్రొడక్ట్స్ మనకి కరెక్ట్ అయిన మన ప్రైజెస్కి ఎలా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అనేది మనకు అస్సలు నాలెడ్జ్ అనేది ఉండదు. అలా నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం ఒక 20 lakhs 30 lakhs 50 lakhs ఒక బడ్జెట్ మనం అనుకుంటే దానికంటే ఒక 10 lakhs కానీ 20 lakhs కానీ ఎక్స్ట్రా మనీ అవుతాయి. ఆ 10-20 lakhsని మనం ఎక్స్ట్రా లోన్స్ కానీ మనం తీసుకున్నామంటే మనం చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం. సో నేను ప్రాక్టికల్గా చూసాను. చాలా షాప్స్కి వెళ్తే కొంతమంది, ఈవెన్ నేను చదువుకున్న నేనే చాలా థింగ్స్ దగ్గర మిస్టేక్ చేశాను. అదే చదువుకోలేని వాళ్ళు, కొంతమంది ఫార్మర్స్ కానీ కొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళు షాప్స్కి వచ్చి వాళ్ళు 500 చెప్తే 500 కొంటారు, 490కి అడుగుతారు. సో బార్గెన్ చేయడం అనేది తెలియదు. సో అక్కడ వచ్చేసరికి చాలా మనీ అనేది వేస్ట్ అయిపోద్ది. అన్ని వాళ్ళు డమ్మీ ప్రొడక్ట్స్ ఇస్తారు, చాలా మిస్టేక్స్ అవుతాయి. ఇలాంటి మిస్టేక్స్ మీరు ఏమీ చేయకూడదు, మీకు అవ్వకూడదు అని చెప్పేసి మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఈ కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ అనేది ఒక 100 ది బెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను వీడియోస్ చేస్తా. మన ఛానల్లో, మన తెలుగు కన్స్ట్రక్షన్ ఛానల్లో ఎవ్రీడే ఒక వీడియో పోస్ట్ చేస్తా. మీరు ఇప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్లో మీ ఓన్ హౌస్ని బిల్డ్ చేసుకునేటప్పుడు ఈ నాలెడ్జ్ మీకు 100% యూజ్ అవుతుంది. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళని మనం సేవ్ చేసినట్టు అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.